హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గత 2 రోజుల నుంచి యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ట్రోల్ అవుతున్న విషయం ఏంటంటే, అలైక్య పికిల్స్ అంట. అలైక్య పికిల్స్ గురించి నేను చూశానండి. ఆ 2, 3 ఆడియోలు కూడా వచ్చాయి. విన్నాను. విన్న తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది ఏంటంటే, తప్పు వాళ్ళదే కరెక్టే. కాకపోతే అంతకు మించిన ఫస్ట్ తప్పు చేసింది మనము. ఎందుకంటే, ఆ రేట్స్ చూసి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఆ బిజినెస్‌ని ఎంకరేజ్ చేసాం చూడండి మనము. మనది ఫస్ట్ తప్పు. ఫస్టే ఆ రేట్స్‌తో మనం కొనకుండా ఆపేసింటే వాళ్ళ బిజినెస్ క్లిక్ అయ్యేది కాదు. వాళ్ళ ఇంత మాట్లాడాలి అనాల్సిన పని లేదు. మనం కూడా అనిపించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆ హాట్ ఆర్డర్ రీల్స్ చేయడం వల్ల ఆ ఎక్స్‌పోజింగ్‌లకి టెంప్ట్ అయిపోయి, ఈ పచ్చళ్ళు ఆర్డర్‌ల మీద ఆర్డర్‌లు పెట్టేసుకొని ఉంటారు. ఆటోమేటిక్‌గా వాళ్ళకు ఎలాగైనా బిజినెస్ క్లిక్ అయిపోయిందనే నమ్మకం వచ్చేసింది. బాగా వైరల్ చేశారు బిజినెస్‌ని. ఇప్పుడు డబ్బులు బాగా ఎక్కువైన తర్వాత ఏమైద్దంటే, నువ్వు నేను రేట్ అడిగితే ఎలా ఉంటదంటే, చిన్నతనంగా కనిపిస్తాం వాళ్ళకి. అంటే వాళ్ళు ఆల్రెడీ రిచ్ అయిపోయారు కదా! ఇంక మనం ఏమడిగినా కూడా చిన్నతనంగా కనిపిస్తాయి. సో, అలాంటి ఇన్సిడెంట్ వల్ల వచ్చిన ఆడియోలవి. దయచేసి గమనించగలరు. ఏదైనా కూడా ఒక రీజనబుల్ రేట్ ఉంటేనే ఎంకరేజ్ చేయండి ఏదైనా. లేదంటే అటువంటి వాటిని దూరం పెట్టేయండి. ఆటోమేటిక్‌గా వాళ్ళే తగ్గుతారు. అంతే తప్ప ముందు ఎంకరేజ్ చేసేసి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అదేదో రీల్స్ చేసి ఇంకోటి చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయితే జస్ట్ ఆ రీల్ చూసి వదిలేయండి అంతే తప్ప దాని తర్వాత ఉన్న దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మిగతా వాళ్ళ మాటలు అనిపించుకోవాల్సిందొస్తుంది. జెన్యూన్‌గా క్వెషన్ చేసిన వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఏమైనా తప్పుంటే కామెంట్ చేయండి. నమస్తే.